ఈ వీడియోలోని యోగ వాసిష్టంలో మనోవృత్తులు అశాంతి గురించి తెలుసుకుందాం. పైకి మాత్రమే మనోహరంగా కనిపించే ఈ కుస్థిత ప్రపంచంలో వాస్తవమైన మనశ్శాంతి కలిగించగలిగే వస్తువులు ఏమున్నాయి? బాల్యమంతా కల్పిత క్రీడామయమే కదా. యవ్వనం అంటారా స్త్రీ సాంగత్యం, స్వోత్కర్షల వంటి అనేక దురహంకార చర్యలతో నిండినదే కృషించిపోతోంది. ఇక ముసలతనం ప్రవేశించిందా అన్నీ కష్టాలే. ఈ విధంగా ఈ జనులు వ్యర్థ జీవనలు అగుచున్నారు. ఈలోగా మృత్యువు వచ్చి వడిలిన శరీరమును నోట ఖర్చుకుపోతోంది. అప్పుడు ఆ జీవునికి ఇహలోకంలో శూన్యమే శేషించుచున్నది. ఈ జీవుడు జీవించుచున్నంత కాలం నా వయసు పెరుగుతోంది అని సంతోషించుచున్నాడే కాని, అయ్యో నా ఈ ఆయుష్ తరిగిపోతుంది కదా, ఇప్పటి వరకు స్వస్వరూపము విషయమై నేను గ్రహించినది ఏమిటి, ఇక ఇక్కడ నుండి ఏమి చెయ్యాలి, ఏ మార్గం అన్వేషించాలి, ఏ జ్ఞానులతో సంభాషణ చెయ్యాలి అని తలుచుటయే లేదు. ప్రయత్నశీలుడు అగుటలేదు. తృష్ణ అనుక్షణం సంతోషమును తన పొట్టన పెట్టుకుంటుంది. పంచేంద్రియములు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ వివేకరత్నములను మరుగున పడవేస్తున్నాయి. బ్రహ్మాత్మకమగు సంసార క్రీనీడలు బ్రతుకంతా ఆక్రమించి వేస్తున్నాయి. తృష్ణయందు యథేచ్ఛగా సంచరిస్తున్న ఈ మనస్సు ఈ జీవుని ప్రయోజనరహితంగా పరిభ్రమింప చేస్తుంది. కాలమంతా వ్యర్థమైపోతుంది. ఉత్తమమైన ఫలితమేది లభించుటయే లేదు. ఆపదలకు శోకించినట్టి, సంపదలకు మత్తెల్లనట్టి యువతలను చూచి విచంచలనట్టి చిత్తము పొందగలిగిన వాడే ఈ జగత్తులోని ఉత్తముడని నా అభిప్రాయం. హే ముని శ్రేష్ఠ, యుద్ధరంగంలో గజ తురంగములతో కూడిన గొప్ప శత్రు సైన్య సముద్రాన్ని ఎదుర్కొనేవాడు నా ఉద్దేశంలో గొప్ప సూర్యుడు కాదు. అనేక మనోవృత్తి తరంగాలతో విక్షిప్తమగుతున్న ఈ ఇంద్రియములను జయించిన వాడే వీరుడు. దురాశలే మానవుని నిజమైన శత్రువులు. దురాశాగ్రస్తమైన మనస్సును శాంతపరచగలిగే పదార్థములు ఈ ప్రపంచంలో ఏమి ఉన్నాయి? దురాశకు అంతు ఎక్కడా? కీర్తి, ప్రతాపం, సంపద ఉన్న చోట సత్వగుణం, వివేకం ఉండటం దుర్లభమైన విషయమే అగుచున్నది. ఓ ఈ మానవుడా, పర్వత గుహలో ఉన్నా లేక వజ్ర నిర్మితమైన అంతఃపురంలో దాగిన అదృష్టానుసారంగా వచ్చే సంపదలను గాని ఆపదలను గాని నిరోధించగలమా? లేదు, లేదు కదా. మరి ఈ ధన, దార, పుత్రాదులు మధుర రసాయనములు అని ఎందుకు భ్రాంతిని పొందుచున్నావు? ఈ సంపదలన్నీ జీవించి ఉన్నంత కాలం అజ్ఞానం అనే మూర్ఛను కల్పిస్తున్నాయి. శరీరం త్యజించు క్షణములో కూడా ఇవన్నీ నావి, వీటిని విడిచి ఎట్లుండటం అని మమకారముల రూపములో దుఃఖములకే కారణమవుతున్నాయి. మరి అవి ఉత్తమ విషయములు ఎట్లా అవుతాయి? వాటిపై అంతటి నమ్మిక ఎక్కడి నుండి వచ్చి పడుతోంది? మృత్యువు శరీరమును ఆక్రమిస్తున్నప్పుడు ఈ భార్య, పుత్ర, బంధు, మిత్ర పరివాదులు ఎందుకు పనికి వస్తాయి? ఈ జీవుడు అవసాన కాలంలో విషాదకరములైన అవస్థలు పొందటమే జరుగుతుంది. విషణ్ణుడై తాను వనర్చియున్న పాపపు పనులను నెమరు వేసుకుంటున్నాడు. తాను మమకారం పెంచుకున్న వాటినన్నిటినీ మననం చేస్తూ అంతరంగంలో దహించి వేయబడుచున్నాడు. అధర్మమునకు అనుకూలం కానట్టి అర్ధకామములైన జీవితమంతా వెచ్చించిన వారి మనస్సు అవసాన కాలంలో నెమలిపించపు తుది భాగంలాగా చంచలమే అవుతుందని విజ్ఞులకు పెద్దలు చెప్పుచున్నారు. మరి అట్టి మనస్సును అతడు ఎట్లా సముదాయించుకుంటాడు చెప్పండి? దుష్కర్మల ఫలితాలు ఇట్లా ఉండగా సత్కర్మల ఫలములు కూడా పడి లేచే నదీ తరంగాల వలె క్షణభంగురములే కదా. సంచితములైన సత్కర్మలు కూడా మృత్యుముఖములో ప్రవేశించువానికి శాంతిని కలగజేయలేకపోతున్నాయి. ఇక జీవించి ఉన్నప్పుడు కూడా దైవవశాత్తు అట్టి సత్కర్మలు ప్రారబ్ధముగా ప్రాప్తించినప్పటికీ దేహాత్మ బుద్ధి కల వారికి ఆ భోగములన్నీ శాశ్వతమైన తృప్తిని అందించగలవా చెప్పండి? కట్టెల సంఖ్య పెరిగిన కొద్దీ అగ్నిజ్వాలలు అధికమే అవుతాయి కానీ, ఆహా ఈ రోజు ఇది చేస్తాను, ఆ రోజు అది చెయ్యాలి, ఇట్లు అవిశ్రాంతంగా చింతన చేయు మనుషుల ఆయా కర్మ ప్రయాసలన్నీ చివరికి ఏ రూపంగా చూచినా దుఃఖ పరంపరలుగానే పరిణమిస్తున్నాయి. ఇటువంటి ప్రయత్నములు చేయుటలోను పుత్ర, మిత్ర, కలత్రాదులను సంతోషపెట్టడంలోనూ కాలమంతా ఎంత ఘోరంగా వ్యర్థమైపోతుంది. ఇక ముదిమి దాపరించిన తరువాత ఉన్న కొద్దిపాటి వివేకము కూడా ఊడ్చిపెట్టుకుపోతుంది. చెట్టుకు ఆకులు చిగురించి కాలక్రమముగా ఎండి రాలిపోతాయి చూసారా? ఈ ప్రపంచంలో కూడా వివేకహీనులకు వారు జన్మిస్తున్నారు, మరలా శీఘ్రంగా నశించుచున్నారు. నాకు ఒక విషయం చూస్తుంటే చాలా
విచిత్రంగా అనిపిస్తోంది. ఈ జనులంతా ఏవేవో కార్యక్రమములను రచించుకొని అందు నిమగ్నులై పగలంతా అటు ఇటు తిరుగుచున్నారు. వివేకులను ఆశ్రయించకుండానే, సత్కర్మలను నిర్వర్తించకుండానే సాయంకాలానికి ఇల్లు చేరుకుంటున్నారు. రోజంతా ఏ వివేకము పొందకుండానే గడిచిపోతోంది కదా. ఇక వారికి రాత్రిపూట నిద్ర ఎట్లా పడుతోంది? ఒక రోజు వృధా అయినందుకు చింతించరేంటి? ఒకనాడు అతి ప్రయాసతో శత్రువులందరినీ ఒకానొకడు అతి ప్రయాసతో శత్రువులందరినీ జయించి వేస్తున్నాడు. పుష్కలంగా ధనాదులను సంపాదిస్తున్నాడు. సుఖకరములను కొన్న పదార్థ జాలమంతా చేకూర్చుకుంటున్నాడు. సరిగ్గా అట్టి సమయంలో ఎక్కడి నుండో వార్ధక్య మృత్యుదేవతలు వచ్చి ఎదురుగా నిలబడి, నాయనా అయినదా, ఇక బయలుదేరదామా అని పలకరిస్తున్నాయి. ఇక ఈ ఇంద్రియముల విషయానికి వస్తే ఇవన్నీ కొంతకాలము జీవుడిని అలరిస్తున్నట్లే కనిపించుచు ఇంతలోనే శిథిలత్వం పొందుతున్నాయి. అతి స్వల్పకాలంలో నిర్వీర్యమైపోతున్నాయి. తుచ్చరూపంగానే వృద్ధి చెందుతూ ఈ జీవుడిని విషయలంపటంలోనికి త్రోసివేస్తున్నాయి. ఆహా, చిత్రం గమనించారా? వీటికి చిక్కన ఈ జనులు ప్రక్కనే ఉన్న మృత్యువును కూడా ఏమాత్రం గమనించటం లేదు. కర్మపాసముచే బంధింపబడిన వారే యజ్ఞమునకు తేబడిన మేకల వలె అనేక జన్మ పరంపరలకు ఆహుతైపోతున్నారు. అయితే ఉత్తములకు తత్వజ్ఞానుల విషయం మాత్రం ఆ విధంగా లేదు. వారు ఈ కర్మపాస బంధములన్నీ విడనాడి ఆత్మయందే తమ ధ్యేయము కలిగి ఉంటున్నారు. కనుక వారి ఉత్తరోత్తర జన్మలు ప్రశాంతము, ఆనందము, జన్మకర్మ బంధరహితమైనట్టి ఆత్మానుభవము వైపే సంధింపబడి ఉంటున్నాయి. ఓ విశ్వామిత్ర మహర్షి, క్షణభంగురములైన కరటాల వలె ఈ జన సమూహమంతా ఎక్కడి నుండి వస్తున్నారు, ఎటు వెళ్ళుచున్నారు? చెప్పగలిగేది ఎవరు చెప్పండి? అనేకులు ఈ విషయమే యోచించకుండా ఎదురుగా ఉన్నట్టి క్షణికములైనట్టి స్త్రీ, ధన, జనాది వ్యవహారములందే దృష్టి పెట్టి ప్రాప్తించబోవు దుస్థితులను గుర్తించుటకు ప్రయత్నించుటలేదు. వివేకము సముపార్జించినందుకు పర్యవసానం దుఃఖమోహములే కదా. ఓ మానవుడా, ఈ స్త్రీ లోలుత్వము కాలకోట విషవృక్షమునకు వ్రేలాడే పక్వమైన పండు వంటిదేనని నీవు ఎందుకు గుర్తించటం లేదు? తుచ్చమైన పై సౌందర్యములు స్త్రీ పురుషులను ఆకర్షించి వివసుతులను చేస్తున్నాయే. ఏది నిత్యమో, ఏది సత్యమో దానిని కనబడకుండా చేస్తున్నాయే. ఇంత అయితే ఈ శరీరములన్నీ రక్తమాంస నిర్జితములే కదా. ఉత్సవ జన సమాగమం. ఈ మూల నుండి కొంతమంది, ఆ మూల నుండి మరికొంతమంది ఏదో రుణానుబంధం చేత కాబోలు వచ్చి ఒక చోటికి చేరుతున్నారు. ఇదే బంధు, మిత్ర, పుత్ర, కళాత్రుల సమాగమంతా. ఉత్సవ సమయంలోని జనుల సమాగము వంటిదే ఇది. ఓ ఈ జీవుడా, ఇది చూచి నీవు ఎందుకు భ్రమిస్తున్నావు? ఎక్కడి నుండో జల ప్రవాహమునకు కొట్టుకు వచ్చిన కట్టెల వలె వచ్చి చేరిన వీరందరూ అదృష్టానుసారం ఒకరి కొరకే మరొకరు కొన్ని కార్యములను నెరవేర్చడం జరుగుతోంది. కానీ ఇందులో ఎవరి లక్ష్యం, ఆర్తి, కార్యక్రమం వారిదే కానీ ఒకరితో మరొకరు సంబంధించిన వారే కాదు. మనం మరొక జన్మలో కూడా ఇలాగే ఉందాం, స్వర్గ మత్య లోకాలలో మరలా కలుసుకుందాం అని జనులు అనుకునేదంతా కూడా భ్రమలాగానే ప్రాప్తిస్తుంది. ఎవరికి ఎప్పుడు ఎటు ఏ విధమైన ప్రయాణం ప్రాప్తించనున్నదో ఎవరేం చెప్పగలరు? కానీ ఈ బహుదూరపు బాటసారులంతా ఒకరికి మరొకరు సర్వస్వమైనట్లు కబుర్లు మాత్రం చెప్పుకుంటున్నారు, అహంకరించుకుంటున్నారు, వాదులాడుకుంటున్నారు, కీచులాడుకుంటున్నారు. వివిధ కాలయాపనల రూపమున ఉన్నట్టు ఈ కార్యక్రమాల వ్యవహారం అంతా ఎందుకు జీవుణ్ణి భ్రమింపచేస్తుంది? ఆలోచన, విమర్శ, పరిశీలన మొదలైన యుక్తులు కలిగి ఉండి కూడా అతడు ఇదంతా ఎందుకు గమనించటలేదు? మహద్దశ, దుర్దశ, స్నేహము, ద్వేషము, స్థిరత, అస్థిరత మొదలైన వాటితో కూడుకుని కనబడుచున్న ఈ సంసారం అంతా నాకు మాత్రం ఆరిపోవుటకు సిద్ధంగా ఉన్న దీపం వలె అనిపిస్తుంది. వినాశనము తప్పించి ఇందులో నాకు సారమైనదేదీ కనిపించుటలేదు. ఒకనొక చక్రము వలె ప్రవృత్తమగుచున్న ఈ సంసారం అంతా వాస్తవానికి వర్షాకాలపు జలబిందువులాగా క్షణభంగురమే కదా. అయినప్పటికీ అజ్ఞాని యొక్క మనస్సుకు మాత్రం ఇదంతా వాస్తవమే అయినట్లు తోచుచున్నది. ఆహా, ఈ వర్తమాన స్థితిగతులు ఎంతగానో నిజమై నాకు ప్రాప్తిస్తున్నాయి అనే అతడు అనుకుంటున్నాడు.
ఈ శరీరం, ఈ యవ్వనం, ఈ సుగుణ దుర్గుణములు, ఈ గౌరవ అగౌరవములు, ఈ పటాటోపములు ఇవన్నీ కూడా ముదిమి అను దాని ప్రభావితం చేత వినిష్టమైపోతున్నాయి. ఇక్కడ ముదిమి అనగా ఓల్డేజ్ అని. ఇక ఈ చిత్తమును సంతోషింపచేయటం సంభవమేనని నాకు అనిపిస్తోంది. మహర్షి, అటు ఈ మహావృక్షమును చూడండి. అది అదృష్టవశం చేత జన్మించింది. బాటసారులకు నీడను ప్రసాదిస్తోంది. పుష్ప ఫలాదులచే లోకానికి ఎంతో ఉపకారం చేస్తుంది. కానీ ఏం లాభం చెప్పండి? తాను ఎంతో సుఖింపచేసే ఈ జనులే ఒక గ్రొడ్డలితో క్రూరంగా నరికివేస్తున్నారు. ఇక ఈ జగత్తులో దేనిని ఏ విధంగా ఎంతవరకు నమ్మి ఉండమంటారు? జనులతో ఏర్పరుచున్న సంసార సర్గమంతా అతి దుష్ట స్వభావమే కలిగి ఉండి చివరికి వినాశనమే పర్యావ్యసనముగా కలిగి ఉంటుంది. మోహమునే ప్రసాదించడం జరుగుతోంది. వర్తమానం భారంగాను దీర్ఘంగాను కనబడవచ్చునేమో గాని మానవుని ఆయుష్ ఎంత స్వల్పమైనది. అందులో మార్పు చెందుచున్నట్టే ఎన్నెన్ని దశలు. మానవుల జీవితకాలం దృష్ట్యా చూచినప్పుడు బ్రహ్మ, యముడు మొదలైన లోకపాలకుల ఆయువు అధికంగానే కనబడవచ్చు కదా. కానీ కల్ప సమూహములను దృష్టిలో పెట్టుకున్నప్పుడు వారు కూడా క్షణమాత్ర జీవులే కదా. అనేక క్షణముల సమన్వయమైనట్టు ఈ విచిత్ర కాలచక్రములో ఆయువు యొక్క హెచ్చుతగ్గులు కూడా మిథ్యా మాత్రములేనని నాకు అనిపిస్తుంది. తండ్రి విశ్వామిత్ర, దోష దృష్టి లేనట్టి దుఃఖ తాపములు ప్రాప్తించినట్టి చోటు ఎక్కడా? మాయ కానట్టి క్రియలేమి ఉన్నాయి? ఏది పొందినా తరువాత ఇక పొందవలసినదంటూ ఏమీ ఉండదు. పర్వతములన్నీ పాషాణమే కదా. భూమి అంతా మట్టి మాత్రమే. వృక్షములన్నీ కొయ్యి కాక మరేమి. మనుషులంతా మాంసమయములే కదా. అసలు ఇక్కడ అపూర్వమైనదంటూ ఏమి ఉన్నది? ఈ కనబడే పదార్థము, వాటి వికారములు వాటి యొక్క మూల కారణము కంటే వేరైనవి కావు. మూల కారణముకు పరబ్రహ్మమునందే ఈ వివిధ నామరూపముల వ్యవహారం సంజ్ఞామాత్రంగా అనుభవము అవుతుంది. ఆయా పదార్థ జాలమునకు లీలాభూమి అయినట్టే ఈ మిథ్యా జగత్తు అవివేకులకు మాత్రమే ఘనీభూతమే ప్రాప్తించుచున్నది. వివేకులు ఇదంతా పంచభూత వికారంగానే ఎరుగుచున్నారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము రకరకాల పాలల్లో కలిసి ఇదిగో ఇది గోవు, ఇది ఇల్లు, ఇది మనుజుడు అను దృశ్య వ్యవహారం అంతా ప్రత్యక్షమగుచున్నదని వారు గ్రహిస్తున్నారు. ఏది ఏమైతేనే అనేకులు తమ స్వప్నమునందు కూడా సుఖ దుఃఖాది అనుభవములన్నీ అత్యంత వాస్తవములే అయినట్లే అనుభవమును పొందుచున్నారు. మహాబుద్ధిమంతులైన వారు కూడా అనేక భావాభావములు పొందుతూ ఇందు తగులుకొనుచున్నారు. అజ్ఞానవశం చేతనే మిథ్యారూపములైన వాటి యందు ఇంతటి నిశ్చయం ఏర్పడుతుంది. నిజానికి అత్యంత స్వల్ప విషయములైనట్టి ఈ ఇంద్రియ అనుభవములు, ఈ ధనములు, ఈ గృహములు ఇందుకోసమే బ్రతుకుచున్నట్లు, ఇవే జీవితమందలి మహత్తర విషయములే అయినట్లు కల్పన గావించబడుతుంది. ఇట్టి అనేక సంకల్ప వికల్పములతో బాల్య యవ్వనాలు వృధా అయిపోతున్నాయి. వార్ధక్యం వచ్చేసరికి అప్పుడిక ఈ మానవుడు ఏమీ చేయకుండానే ఉండిపోతున్నాడు. చివరికి అతనికి స్వస్వరూపమునకు సంబంధించిన సమాచారం ఏమీ లభించకుండానే పోతుంది. ఇక నిరంతరమైన ఆత్మ తాదత్యము లభించేది ఎప్పటికీ? ఎన్ని జన్మలకు? పశువులు, మేకలు పచ్చటి ఆకుల మీద దృష్టితో కొండ యొక్క అంచుదాకా పోయి చూచుకోపోవట చేత అప్రయత్నంగా లోయలోకి పడి కూలిపోతున్నాయి చూసారా. అదే విధంగా మూఢజనులమగు మేము రాజ్య, ధన, గృహాది భోగములను సంపాదించాలని మా శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని ప్రయత్నిస్తూ పోతున్నాం. మా చిత్తము రాగా లోభాది దుర్గణముల చేత దూషితమైపోతోంది. అట్టి దుష్ట చిత్తముచే వేధించబడిన వారమై పతితులము అవుతున్నాము. అజ్ఞానులమగు మా యొక్క జీవితములు ఇంద్రియ వ్యాపారములకే పరిమితమై వృధా అవుచున్నాయి. ఇక మాకు దిక్కేమిటి? మా గుణములు, యుక్తులు, తెలివితేటలు, శరీర సౌందర్యాలు ఎందుకు పనికొస్తాయి చెప్పండి? మా గురించి మేము ఎరుగము కదా.
ఈ జనులలో కొందరు దయ, దాక్షిణ్యము, విద్య, వినోదము మొదలైన చిత్తవృత్తులు కలిగి ఉంటున్నారు. మరికొందరు క్రోధ, లోభాది నిష్ఠూరములైన వృత్తులతో ఈ భూమిపై సంచరిస్తున్నారు. హృదయ విహీనుడగు ఆ బ్రహ్మదేవుడు ఈ దృశ్యమునందు అనేక వస్తువులను, వ్యవహారములను కల్పించుచున్నాడు. అవన్నీ పైకి రమణీయంగా ఉండవచ్చు, కానీ వాటి పరిణామం మాత్రం భయమును, ఉద్వేగమును, దుఃఖమును, అశాంతిని ప్రసాదించేదిగానే ఉంటుంది. అట్టి అనేక నూతన కార్యక్రమములన్నీ దోషయుక్తములైనప్పటికీ అవివేకులకు మగు మేము అనుక్షణం మోహం చెందుచున్నాం. వివేకులకు జ్ఞానులు మా అగచాట్లను చూసి నవ్వుకుంటున్నారు. అనేక మంది జనులు నిరంతరం అనేక కుటిల యత్నములను ఆశ్రయిస్తూ విషయములందే ఆసక్తులై ఉంటున్నారు. మా యందు ప్రజ్ఞ కొరబడి ఉండుటచే కాబోలు మేము వివేకులకు జ్ఞానులను గుర్తించలేకపోతున్నాం. ఇక జీవితం ఎట్లా గడపాలో నాకు అర్థం కావటం లేదు. నెక్స్ట్ వీడియోలో స్థిరాస్థిరములు, స్థితిగతుల గురించి తెలుసుకుందాం.